హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. ఈరోజు నేను ఐస్ క్రీమ్స్ తయారు చేస్తున్నానండి. ఇక ఐస్ క్రీమ్ మాల్స్ ఓపెన్ చేస్తున్నాను కదా, ఇవి 2 సెట్స్ నేను మీషోలో తీసుకున్నాను. మొత్తం 12 ఐస్ క్రీమ్ మాల్స్ వస్తాయి. ఈ 12 ఐస్ క్రీమ్స్ క్యాండీస్ లాగా మనం ఐస్ క్రీమ్స్ చేసుకోవడానికి చాలా ఉపయోగపడతాయి అన్నమాట. వీటిలో మనం జ్యూసెస్ కానీ మిల్క్ కానీ ఏవైనా సరే మనం లిక్విడ్స్ టైప్ వేసుకుంటే మనకి క్యాండీ ఐస్ క్రీమ్స్ అనేవి ఈజీగా తయారవుతాయి. మనం చూసాం కదా, ఈ 2 సెట్స్ చాలా బాగున్నాయి అన్నమాట. ఇప్పుడు మనం ఐస్ క్రీమ్స్ నేనైతే ట్యాంగ్ ఆరెంజ్ ఫ్లేవర్ తీసుకొని కలుపుతున్నాను. ట్యాంగ్ కాకుండా రస్నా కానీ అండ్ జ్యూసెస్ ఏదైనా సరే మనం లిక్విడ్ టైప్ అనేది మనం వేసుకోవడం వల్ల మనకి ఐస్ క్రీమ్స్ క్యాండీస్ అనేవి తయారవుతాయి. మనం ఈ వాటర్లోని మనకి ట్యాంగ్ అనేది ఎంత క్వాంటిటీ కావాలనేది మనం తీసుకోవాలన్నమాట. మనకి ఎంత స్వీట్ సరిపోతుంది అనేసి ఆ స్వీట్ తగ్గట్టు తీసుకోవాలి. అండ్ క్యాండీస్ మనం తినేటప్పుడు చప్పగా అయిపోతాయి కాబట్టి కొంచెం స్వీట్ అనేది కొంచెం ఎక్కువగానే ఉండాలి. అందుకనే నేను షుగర్ యాడ్ చేస్తున్నాను. షుగర్ యాడ్ చేసుకొని మనం కంప్లీట్గా మిక్స్ అయ్యేంత వరకు కూడా కలుపుకోవాలి. షుగర్ అంతా కరిగిపోయేంత వరకు. ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, మర్చిపోకండి ఫ్రెండ్స్. అండ్ ఈ విధంగా మనం కంప్లీట్గా కలుపుకొని ఈ ఐస్ క్రీమ్స్ అనేవి మనం ఐస్ క్రీమ్ మాల్స్ ఉన్నాయి కదా దాంట్లో పోర్ చేసుకోవాలన్నమాట. ఒక్కొక్క మనకి ఇది లిక్విడ్ మీకు చూస్తున్నారు కదా, అంత చిన్న దాంట్లో కలిపినా సరే మనకి మోర్ దెన్ 25 ఐస్ క్యాండీస్ అనేవి మనకి తయారవుతాయి ఈ లిక్విడ్తో చేసుకుంటే. బయట చూస్తే మనకి చాలా యూస్ కదా, పిల్లలు అందులో హాట్ సమ్మర్లో మనకి కూల్గా తినాలి అనిపిస్తుంది. బయట ఒక్కోసారి దొరకవచ్చు, రాకపోవచ్చు. అందుకని మనం ఇంట్లోనే ఓన్గా తయారు చేసుకొని మనం ఇంట్లో చేసుకొని తింటే అది హ్యాపీనెస్ అనేది వేరే కదా. నేను ఇప్పుడు వాటిని మొత్తంగా వేసుకున్నాను కదా, దీన్ని తీసుకుని వెళ్ళి ఇప్పుడు నేను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాను. టూ సెట్స్ ఆఫ్ క్యాండీస్ అనమాట. ఈ మొత్తం మనకి 12 ఐస్ క్రీమ్స్ అనేవి తయారవుతాయి. నేను ఆఫ్టర్ 4 అవర్స్ తర్వాత నేను ఐస్ క్రీమ్స్ అనేవి తీస్తున్నాను అనమాట. ఒక ఐస్ క్రీమ్ ఎలా వచ్చిందనేది మనం చూద్దాం ఇప్పుడు. ఇవి మనం డైరెక్ట్గా తీస్తే రావండి పట్టుకొని. మనం ఏంటంటే ఒక గ్లాస్తో వాటర్ తీసుకొని ఆ వాటర్లోనే మనం డిప్ చేస్తూ ఉండి ఒక 2 మినిట్స్ తర్వాత మనం ఐస్ అనేది ఇలా పైకి లాగడం వల్ల మనకి క్యాండీస్ అనేవి నీట్గా వస్తాయి అన్నమాట. డైరెక్ట్గా తీస్తే మనకి రావు. ఈ విధంగా ట్రై చేయండి, క్యాండీస్ అనేవి పర్ఫెక్ట్గా మనకి వస్తాయి. చూసారు కదా అది ఎంత ఇదిగా ఉందో. మనం అలా చెక్ చేస్తూ వాటర్లో డిప్ చేస్తూ తీయాలన్నమాట. అప్పుడు మనకి వెంటనే క్యాండీ అనేది ఓపెన్ అవుతుంది. చూసారా ఐస్ క్రీమ్స్ ఎంత బాగా వచ్చాయి. మనం బయట ఐస్ క్రీమ్స్ కొంటాం కదా, క్యాండీస్ సేమ్ అలానే వస్తుంది. ఫ్లేవర్ వైజ్ కూడా మనం ట్యాంగ్ కలిపాం కాబట్టి చాలా 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 బాగుంది.